హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్స్. నేను మీ రూపేష్. ఈరోజు మనం ఏపీ తెలంగాణలోని ఆల్ మెడికల్ కాలేజెస్ ఎస్టీ క్యాస్ట్ కట్ ఆఫ్ చెప్పుకుందాం. ఏ క్యాస్ట్ కట్ ఆఫ్ ఇక్కడ లేవు, ఓన్లీ ఎస్టీ క్యాస్ట్ కట్ ఆఫే ఉంది. రిమైనింగ్ క్యాస్ట్ కట్ ఆఫ్ 3 days చెప్పేద్దాం. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్లో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం నీట్ 2024 కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి. ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ మార్క్స్కి మినిమం 20 మార్క్స్ ఎక్కువ ఉంటేనే మీకు ఈ కాలేజీలో సీట్ వస్తుంది. మినిమం 20 మార్క్స్ ఉండాలి అని ఎందుకు చెప్తున్నానంటే, నేను చెక్ చేసినప్పుడు 2022లో కట్ ఆఫ్కి 2023లో కట్ ఆఫ్కి డిఫరెన్స్ కొన్నిసార్లు ఇంక్రీజ్ అయింది, కొన్నిసార్లు డిక్రీజ్ అయింది. సో ఫేజ్ 2 కట్ ఆఫ్ మార్క్స్కి 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ ఫేజ్లో సీట్స్ ఫిల్ అయితే, అంటే ఫేజ్ 4లో ఫిల్ అయితే ఫేజ్ 4 కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోకుండా అంతకు ముందు ఫేజ్ కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకుంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్లో 1 or 2 సీట్స్ లక్కీగా వస్తాయి. అందరికీ అర్థమైంది కదా? ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్. ఇక్కడ P2 అంటే ఫేజ్ 2 అని. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 490 మార్క్స్కి 4820 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఇది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, ఇవి లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. ఇలాగే అన్ని కాలేజెస్ కట్ ఆఫ్ మీరు చెక్ చేసుకుంటూ రండి. నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను, మీరు చెక్ చేసుకుంటూ వచ్చేయండి. ఇది అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్. ఈ కేటగిరీలో ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే రాగలరు. అదర్ స్టేట్స్ వాళ్ళు ఈ కేటగిరీకి ఎలిజిబుల్ కాదు, వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో రావాలి. ఇది ఏపీ అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్. ఇక్కడ ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఈ కేటగిరీకి ఎలిజిబుల్, తెలంగాణ స్టూడెంట్స్ తీసుకోలేరు ఈ కేటగిరీలో. ఇక మనం తెలంగాణ స్టేట్ కట్ ఆఫ్ చూసేద్దాం. సేమ్ అండి, ఏపీలో ఎలా అయితే చెప్పానో సేమ్ ఆ రూల్సే తెలంగాణలో కూడా వస్తాయి. ఇక్కడ నేను బ్లాంక్స్ పెట్టాను, అంటే మైనారిటీ కాలేజెస్లో ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఎలిజిబుల్, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు, మిగతా క్యాస్ట్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇక అయిపోయింది సార్. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ ఎక్కువ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.